Hello friends, welcome to Ingrolit English Grammar and Literature. In this video, I would like to discuss the topic sight words. ఈ వీడియోలో నేను సైట్ వర్డ్స్ అనేటువంటి టాపిక్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. సార్ ఇది మాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఈ సైట్ వర్డ్స్ అనేటువంటి టర్మ్ నేను మన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో ఒక టెక్స్ట్ బుక్లో చూశానండి. సో ఇది టర్మ్ అనేటువంటిది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు డిఎస్సికి టెట్కి ఉపయోగపడుతుంది. అందుకోసమే దీన్ని నేను ఇక్కడ మీకు వివరించడం జరుగుతుంది. నా స్టూడెంట్స్ ఎవరో కూడా ఒక్క మార్క్ కూడా వాళ్ళకి మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇట్లాగా మీకు వీడియోస్ అనేటువంటివి చేసి పెట్టడం అనేది జరుగుతుంది. సరే, ముందుగా అసలు సైట్ వర్డ్స్ అనేటువంటి ఈ టాపిక్ ఎక్కడుంది అనేది మనం చూద్దాము. ఈ సైట్ వర్డ్స్ అనేటువంటి టాపిక్ మనకి ఫస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అండి, అందులో ఇచ్చున్నారు. ఫస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో సైట్ వర్డ్స్ అనేసి ఇచ్చున్నారండి. మరి ఇక్కడ సైట్ వర్డ్స్ అని ఇచ్చినప్పుడు దాని గురించి మనము ఇంగ్లీష్ టీచర్స్గా వర్క్ చేస్తున్నప్పుడు తెలుసుకోవాలి కదా. రేపు దీని గురించి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అసలు సైట్ వర్డ్ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, మరి దానికి ఎలా ఆన్సర్ చేస్తారు దాని గురించి తెలుసుకోకుండా? సో మీరు ఆన్సర్ చేయాలి కాబట్టి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ దిస్, ఓకేనా? సో ఇప్పుడు నేను డిస్కస్ చేసేటువంటి ఈ సైట్ వర్డ్స్ అనేటువంటి టాపిక్ ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక టాపిక్, ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్రూఫ్ హియర్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ. టెక్స్ట్ బుక్లో 105 పేజ్లో సైట్ వర్డ్స్ అనేసి ఇచ్చి ఆన్, ఇన్, ఇట్, ద, ఆఫ్ అనేసి ఇలా ఇచ్చారు, ఓకేనా? సో ఇప్పుడు మీకు నేను సైట్ వర్డ్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. సరే, సైట్ వర్డ్స్ ఆర్ కామన్ వర్డ్స్ దట్ children learn to recognize instantly without sounding them out. అంటే గుర్తుపెట్టుకోండి, సైట్ వర్డ్స్ అనేటువంటివి కామన్ వర్డ్స్. దీస్ ఆర్ నాట్ ద స్పెషల్ వర్డ్స్, దీస్ ఆర్ ద కామన్ వర్డ్స్. ఈ కామన్ వర్డ్స్ అనేటువంటివి పిల్లలు రికగ్నైజ్ చేయడానికి, ఇన్స్టాంట్గా రికగ్నైజ్ చేసేదానికి ఉపయోగించేటువంటి వర్డ్స్ అనమాట. అండ్ వితౌట్ సౌండింగ్ దెమ్ అవుట్, వాటిల్ని బయటికి ప్రొనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బయటికి వాటిల్ని ప్రొనౌన్స్ చేయకుండానే ఇమీడియట్గా వాటిల్ని చూడగానే గుర్తుపట్టేది నేర్చుకోవడము అనేటువంటి దానికోసము ఉపయోగించేటువంటి వర్డ్స్ని సైట్ వర్డ్స్ అనేసి అంటారు. సైట్ అంటే ఏంటి? చూడగానే ఇన్స్టాంట్గా ఇమీడియట్గా వాటిల్ని రికగ్నైజ్ చేయడం అనమాట, ఓకేనా? సో అలాంటి వర్డ్స్ని మనము సైట్ వర్డ్స్ అనేసి అంటాము. దే ఆర్ ఆఫన్ స్మాల్ ఈజీలీ రికగ్నైజ్డ్ వర్డ్స్ దట్ డోంట్ ఫాలో స్పెల్లింగ్ రూల్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సైట్ వర్డ్స్ అనేటువంటివి ఎప్పుడు ఎలా ఉంటాయంటే చాలా చిన్నగా ఈజీగా రికగ్నైజ్ చేసే విధంగా ఉంటాయి. అవి స్పెల్లింగ్ రూల్స్ అనేటువంటివి ఫాలో కావు, ఓకేనా? స్పెల్లింగ్ రూల్స్ అనేటువంటివి ఫాలో కావాల్సిన అవసరం లేదు, ఓకే? చూడగానే స్టూడెంట్స్ వాటిని గుర్తుపట్టేస్తారనమాట. అలాంటి వర్డ్స్ని, దోస్ ఆర్ ద కామన్ వర్డ్స్, అలాంటి వర్డ్స్ని సైట్ వర్డ్స్ అనేసి అంటాం. దీస్ వర్డ్స్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఇన్స్టాంట్లీ ఆర్ ఆన్ సైట్. ఇమ్మీడియట్గా చూడగానే రీడర్స్ ఏం చేస్తారు అంటే వాటిని రికగ్నైజ్ చేస్తారు, వితౌట్ నీడింగ్ టు డీకోడ్ ఆర్ సౌండ్ దెమ్ అవుట్. వాటిల్ని డీకోడ్ చేయడం కానీ వాటిల్ని బయటికి ప్రొనౌన్స్ చేయడం కానీ అవసరం లేదు. అలా అవసరం లేకుండానే వాటిల్ని చూడగానే వాళ్ళు రికగ్నైజ్ చేస్తారనమాట. అలాంటి వర్డ్స్ని సైట్ వర్డ్స్ అనేసి అంటారు. దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఫ్లూయెంట్ రీడింగ్. ఇలాంటి సైట్ వర్డ్స్ అనేటువంటివి మనకు దేనికి ఉపయోగపడతాయంటే మన యొక్క రీడింగ్ అనేది ఫ్లూయెంట్గా ఉండేదానికి, చకచక చదువుకుంటూ వెళ్ళిపోయేదానికి మనకి సైట్ వర్డ్స్ అనేవి ఉపయోగపడతాయి. బికాస్ దే అపియర్ ఫ్రీక్వెంట్లీ. ఈ సైట్ వర్డ్స్ అనేటువంటివి
మనకి ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తూ ఉంటాయన్నమాట. వేటిలో కనిపిస్తుంటాయి? బుక్స్‌లో, ఆర్టికల్స్‌లో, ఎవ్రీడే టెక్స్ట్‌లో మనకి ఈ సైట్ వర్డ్స్ అనేటువంటివి ఫ్లూయెంట్‌గా కనిపిస్తూ ఉంటాయి. అందువల్లే వాటిల్ని మనం చూడగానే రికగ్నైజ్ చేయగలుగుతాము. చూడగానే రికగ్నైజ్ చేస్తామన్నమాట వాటిల్ని. అలాంటి వర్డ్స్‌ని సైట్ వర్డ్స్ అనేసి అంటారు. ఈ సైట్ వర్డ్స్‌కి మరికొన్ని నేమ్స్ ఉన్నాయి. కొన్ని స్కూల్స్‌లో ఈ సైట్ వర్డ్స్‌ని ఏమని పిలుస్తారు అంటే, హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ అని కూడా పిలుస్తారండి. గుర్తుపెట్టుకోండి. సైట్ వర్డ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్. అలాగే వీటిల్ని స్టార్ వర్డ్స్ అని కూడా పిలుస్తారు. ఈ సైట్ వర్డ్స్‌కి ఉండేటువంటి మరొక పేరేంటి అంటే స్టార్ వర్డ్స్. అలాగే వీటిల్ని కోర్ వర్డ్స్ అని కూడా పిలుస్తారు. ఇంకా ఏమని పిలుస్తారు సైట్ వర్డ్స్‌ని? కోర్ వర్డ్స్ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఈ సైట్ వర్డ్స్‌ని పాప్‌కార్న్ వర్డ్స్ అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ద అదర్ నేమ్స్ ఆఫ్ సైట్ వర్డ్స్ ఏంటవి? హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్, స్టార్ వర్డ్స్, కోర్ వర్డ్స్, పాప్‌కార్న్ వర్డ్స్. మీకు అడగొచ్చు వాట్ ఆర్ కాల్డ్ పాప్‌కార్న్ వర్డ్స్ అనేసి. మరి ఎలా చెప్తారు ఆన్సర్? యాక్చువల్‌గా పాప్‌కార్న్ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ సైట్ వర్డ్స్ అనమాట. అంటే ఇన్‌స్టాంట్‌గా మనకి రికగ్నైజ్ చేసేటువంటి వర్డ్స్. ఎందుకు సార్ వీటిని పాప్‌కార్న్ వర్డ్స్ అంటున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు. పాప్‌కార్న్ అనేది ఎలా తయారు చేసుకుంటాం మనం? ఇన్‌స్టాంట్‌గా ఇమ్మీడియేట్‌గా మనం తయారు చేసుకుంటాము కదా! ఇవి కూడా అలాగే ఇమ్మీడియేట్‌గా మనకు గుర్తుపట్టగలుగుతాం కాబట్టి వీటిల్ని మనం సైట్ వర్డ్స్ అనేసి అంటాము. ఓకేనా? అంటే ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. హ్మ్. సైట్ వర్డ్ అనే ఇవ్వాల్సిన అవసరం లేదు. హై ఫ్రీక్వెన్సీ వర్డ్ అనొచ్చినా, స్టార్ వర్డ్ అనొచ్చినా, కోర్ వర్డ్ అనొచ్చినా, పాప్‌కార్న్ వర్డ్ అనొచ్చినా దోస్ ఆర్ నన్ అదర్ థాన్ సైట్ వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. దట్స్ వై ఐ యామ్ గివింగ్ యూ హియర్ ద అదర్ నేమ్స్ ఆఫ్ ద సైట్ వర్డ్స్ ఆల్సో. సరే. మరి ఇప్పటివరకు మీరు సైట్ వర్డ్స్ అంటే ఏంటి? ఇంకా దాని యొక్క అదర్ నేమ్స్ ఏంటి అని తెలుసుకున్నారు. ఒకసారి చూద్దాము. సైట్ వర్డ్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద కామన్ వర్డ్స్ అండ్ దీస్ వర్డ్స్ కెన్ బి రికగ్నైజ్డ్ ఇన్‌స్టాంట్‌లీ వితౌట్ సౌండింగ్ దెమ్ ఔట్. దోస్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సైట్ వర్డ్స్. ఓకేనా? ఇవి చాలా స్మాల్‌గా, మనం ఈజీగా రికగ్నైజ్ చేసే విధంగా ఉంటాయి. ఇంకా వీటిని మనం బయటికి ప్రొనౌన్స్ చేయాల్సిన అవసరం లేకుండానే వాటిల్ని మనం గుర్తుపట్టగలుగుతాము. ఐ మీన్ స్టూడెంట్స్ గుర్తుపట్టగలుగుతారు. ఇవి ఫ్లూయెంట్ రీడింగ్‌కి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ వర్డ్స్ మనకి బుక్స్‌లో, ఆర్టికల్స్‌లో, ఎవ్రీడే టెక్స్ట్‌లో చూస్తూనే ఉంటామనమాట. ఫ్రీక్వెంట్‌గా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ సైట్ వర్డ్స్‌ని హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ అని, స్టార్ వర్డ్స్ అని, కోర్ వర్డ్స్ అని, పాప్‌కార్న్ వర్డ్స్ అని అంటారు. ఓకేనా? రైట్. సరే. ఇప్పుడేం చేద్దాము అంటే వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ యూజింగ్ ద సైట్ వర్డ్స్? ఏ విధంగా మనకి సైట్ వర్డ్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ సైట్ వర్డ్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఫ్లూయెన్సీ అనేది డెవలప్ అవుతుంది. సైట్ వర్డ్స్ హెల్ప్ చిల్డ్రన్ బికమ్ ఫాస్టర్, మోర్ ఫ్లూయెంట్ రీడర్స్. ఈ సైట్ వర్డ్స్ వల్ల పిల్లలు ఫాస్ట్‌గా చదవగలుగుతారు. ఫ్లూయెంట్‌గా చదవగలుగుతారు. ఫ్లూయెంట్ రీడర్స్ అవుతారు. ఫాస్టర్ రీడర్స్ అవుతారు. ఇంకా వొకాబులరీ. ఈ సైట్ వర్డ్స్ అనేటువంటివి వొకాబులరీని బిల్డ్ చేసేదానికి ఉపయోగపడతాయి. ఫర్ ది సేక్ ఆఫ్ ఇంక్రీజింగ్ అవర్ వొకాబులరీ దీస్ సైట్ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ యూజ్‌ఫుల్. అది. నెక్స్ట్ వచ్చేసి కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకునేదానికి. సైట్ వర్డ్స్ హెల్ప్ ఇంప్రూవ్ ఓవరాల్ కాంప్రహెన్షన్ అండ్ కమ్యూనికేషన్. ఈ సైట్ వర్డ్స్ అనేటువంటివి మనకి ఓవరాల్ కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకోవడం. ఇంకా కమ్యూనికేషన్‌కి మనకి ఈ సైట్ వర్డ్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. దెన్ ప్రొనౌన్సియేషన్. సైట్ వర్డ్స్ హెల్ప్ ఫెమిలియరైజ్ చిల్డ్రన్ విత్ ప్రొనౌన్సియేషన్. అంటే ఏ వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది కూడా పిల్లలకి ఈ సైట్ వర్డ్స్ ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ రైటింగ్. ఈ రైటింగ్ అనేటువంటిది కూడా సైట్ వర్డ్స్ హెల్ప్ రిఫైన్ రైటింగ్ స్కిల్స్. మన యొక్క రైటింగ్ స్కిల్స్ అనేటువంటివి మనం రిఫైన్ చేసుకునేదానికి కూడా ఈ సైట్ వర్డ్స్ అనేటువంటివి మనకు ఉపయోగపడతాయన్నమాట. చూసారు కదా! సో, దేర్ ఆర్ మెనీ ఇంపార్టెంట్ యూజెస్ బికాస్ ఆఫ్ ద సైట్ వర్డ్స్. దోస్ ఆర్ ఫ్లూయెన్సీ, వొకాబులరీ, కాంప్రహెన్షన్, ప్రొనౌన్సియేషన్, రైటింగ్. ఇవన్నీ కూడా మనకి డెవలప్ అవుతాయన్నమాట సైట్ వర్డ్స్ ద్వారా. ఓకేనా? సరే. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ చూద్దాం. సైట్ వర్డ్స్‌కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మనం చూద్దాము. ఇక్కడ గ్రేట్ వైడ్ ఫర్ ఎగ్జాంపుల్ కిండర్‌గార్టెన్‌లో అనుకోండి
బీ, బట్, డూ, హ్యావ్, హీ, షీ, దే, వాస్, వాట్, విత్ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇంకా కూడా ఉంటాయండి. జస్ట్ ఐ హ్యావ్ గివెన్ హియర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రేడ్ అనుకోండి, ఇక్కడ ఆఫ్టర్, అగైన్, కుడ్, ఫ్రమ్, హ్యాడ్, ఈజ్, ఆఫ్, దెన్, వెన్ ఇట్లాంటివి ఉంటాయి. సెకండ్ గ్రేడ్ అనుకోండి, అరౌండ్, బికాస్, బీన్, బిఫోర్, డస్, డోంట్, గోస్, రైట్, విచ్, రైట్ ఇలాంటివి ఉంటాయి. ఇంకా థర్డ్ గ్రేడ్ అనుకోండి, వాటికి బెటర్, క్యారీ, ఎయిట్, లాఫ్, లైట్, మైసెల్ఫ్, ఓన్లీ, ఓన్, షెల్, టుగెదర్ ఇలాంటివి ఉంటాయి. ఇంకా ఫోర్త్ గ్రేడ్ అనుకోండి, ఏరియా, బాడీ, కంటైన్, కంప్లీట్, మెజర్, నోటీస్, పీస్, క్వశ్చన్, యూనిట్, యూజువల్లీ. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ద సైట్ వర్డ్స్ అనమాట. అంటే చూడగానే పిల్లలు వీటిల్ని గుర్తుపట్టేస్తారు. బికాజ్ దే ఫ్రీక్వెంట్లీ అబ్జర్వ్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ దేర్ టెక్స్ట్ ఆర్ ఇన్ దేర్ స్టోరీ బుక్స్ ఆర్ ఇన్ దేర్ డైలీ టెక్స్ట్ ఆల్సో. కాబట్టి ఇట్లాంటి వర్డ్స్ని వాళ్ళు చూడగానే గుర్తుపట్టేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటిల్ని మనం సైట్ వర్డ్స్ అనేసి అంటాం. సో మనము ఈ సైట్ వర్డ్స్ వల్ల ఉపయోగాలు, ఎందుకు అవి ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా కొంచెము డీటెయిల్డ్గా దీని గురించి మనం చూస్తే ఇక్కడ ఫిఫ్త్ గ్రేడ్ గురించి కూడా ఇచ్చున్నానండి. అమాంగ్, కోర్స్, ఈక్వేషన్, లాంగ్వేజ్, మెషిన్, మినిట్స్, ప్రొడ్యూస్, క్విక్లీ, షోన్, స్పెషల్, దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ వీ కెన్ సీ ఇన్ ద ఫిఫ్త్ గ్రేడ్ యాజ్ ద సైట్ వర్డ్స్. ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే ఇంపార్టెంట్ పీపుల్ దీస్ ఆర్, వీళ్ళు కొన్ని లిస్ట్ ఆఫ్ సైట్ వర్డ్స్ అనేటువంటి వాటిని తయారు చేశారనమాట. అలాంటి వాళ్ళలో మనకి డోల్చ్ అనేటువంటి ఒక అతను, ఫ్రై అనేటువంటి అతను, బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. సో డోల్చ్ ఈయన తయారు చేసినటువంటి వర్డ్స్ని డోల్చ్ సైట్ వర్డ్స్ అనేసి అంటారు. అలాగే ఫ్రై అనేటువంటి అతను తయారు చేసినటువంటి వర్డ్స్ని ఫ్రై సైట్ వర్డ్స్ అనేసి అంటారు. ద డోల్చ్ సైట్ వర్డ్స్ లిస్ట్ వాజ్ డెవలప్డ్ బై డాక్టర్ ఎడ్వర్డ్ విలియం డోల్చ్ ఇన్ 1936. 1936లో డాక్టర్ ఎడ్వర్డ్ విలియం డోల్చ్ అనేటువంటి ఆయన మనకి డోల్చ్ సైట్ వర్డ్స్ అనేటువంటి వాటిని డెవలప్ చేశాడు. ఇట్ ఇన్క్లూడ్స్ 220 ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్ ఎక్స్క్లూడింగ్ నౌన్స్. ఓకేనా. సో ఇక్కడ 220 ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్ని ఆయన ప్రిపేర్ చేశారు. ఇంకా నౌన్స్ కూడా ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ నౌన్స్ను కూడా ఆయన ప్రిపేర్ చేశారు. దట్ చిల్డ్రన్ ఆర్ ఎంకరేజ్డ్ టు రికగ్నైజ్ ఆన్ సైట్ టు ఇంప్రూవ్ రీడింగ్ ఫ్లూయెన్సీ. అంటే ఆ వర్డ్స్ని చూడగానే స్టూడెంట్స్ రికగ్నైజ్ చేసేలాగా వాటిల్ని డెవలప్ చేయడం అనేటువంటి జరిగింది. దీనివల్ల ఏం ఇంప్రూవ్ అవుతుంది? రీడింగ్ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సైట్ వర్డ్స్ వల్ల ఏం ఇంప్రూవ్ అవుతుంది అంటే రీడింగ్ ఫ్లూయెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ విల్ బీ ఇంప్రూవ్డ్ బికాస్ ఆఫ్ ద సైట్ వర్డ్స్ అంటే రీడింగ్ ఫ్లూయెన్సీ విల్ బీ ఇంప్రూవ్డ్. ఓకేనా. సో ఈ విధంగా ఉన్నటువంటి 220 ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్ని ఈయన డోల్చ్ వచ్చేసి డివైడ్ చేశారనమాట. డిఫరెంట్ లెవెల్స్గా డివైడ్ చేశారు బేస్డ్ ఆన్ ఏజ్ అండ్ గ్రేడ్ ఆఫ్ ద చైల్డ్. చైల్డ్ యొక్క గ్రేడ్ అండ్ ఏజ్ని బట్టి ఈ డోల్చ్ సైట్ వర్డ్స్ అనేటువంటివి డిఫరెంట్ లెవెల్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ డోల్చ్ సైట్ వర్డ్స్. ఇంకా వచ్చేసి ఫ్రై సైట్ వర్డ్స్ అనేసి ఉంటాయి. ఈ ఫ్రై సైట్ వర్డ్స్ ఏంటి అంటే ద ఫ్రై సైట్ వర్డ్స్ లిస్ట్ వాజ్ డెవలప్డ్ బై డాక్టర్ ఎడ్వర్డ్ ఫ్రై ఇన్ 1957. 1957లో డాక్టర్ ఎడ్వర్డ్ ఫ్రై ఈయన ఒక లిస్ట్ని ప్రిపేర్ చేశారు. వాటిల్ని ఫ్రై సైట్ వర్డ్స్ అనేసి అంటారు. ఎందుకని అంటే ఆయన ప్రిపేర్ చేశారు కాబట్టి ఆయన నేమ్ రావడం జరిగింది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద మోస్ట్ కామన్ వర్డ్స్ ఫౌండ్ ఇన్ రీడింగ్ మెటీరియల్స్. అంటే స్టూడెంట్స్ యూజ్ చేసేటువంటి రీడింగ్ మెటీరియల్స్లో మోస్ట్ కామన్ ఉపయోగించేటువంటి వర్డ్స్ తోటి ఫ్రై వచ్చేసి సైట్ వర్డ్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అన్లైక్ డోల్చ్ సైట్ వర్డ్స్ విచ్ ఫోకస్ ఆన్ ఎర్లీ రీడింగ్, ఫ్రైస్ లిస్ట్ ఇంక్లూడ్ 1000 హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ that divided into groups of 100 and span from kindergarten to 5th grade. డాల్చ్ సైట్ వర్డ్స్ వచ్చేసి ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేయబడ్డాయి అంటే ఎర్లీ రీడింగ్ పైన ఫోకస్ చేయబడ్డాయి అన్నమాట. డాల్చ్ సైట్ వర్డ్స్ ఎక్కువగా ఎర్లీ రీడింగ్ పైన ఫోకస్ చేయబడ్డాయి.
కానీ ఫ్రై యొక్క లిస్ట్ అనేటువంటిది 1000 హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ ఉంటాయన్నమాట ఇందులో. ఇంకా దీన్నొచ్చేసి ఒక్కొక్క గ్రూప్‌గా 100గా డివైడ్ చేయడం అనేది జరిగింది ఫ్రై యొక్క లిస్ట్‌ని. ఇంకా ఒక్కొక్క దాంట్లో మనకి కిండర్‌గార్టెన్ నుంచి 5థ్ గ్రేడ్ వరకి ఇలాగా 1000ని ఇక్కడ ఒక్కొక్క దాంట్లో 100 అట్లా ఇచ్చుకుంటూ డివైడ్ చేయడం కూడా జరిగింది. కొన్ని ఎక్స్‌ట్రా వర్డ్స్ కూడా ఉండడం జరుగుతుందనమాట. These words are essential because they make up approximately 90% of words in most texts. అంటే ఈ ఫ్రై సైట్ వర్డ్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 90% ఆఫ్ వర్డ్స్ చాలా టెక్స్ట్‌లో 90% ఆఫ్ వర్డ్స్ మనకి ఈ ఫ్రై సైట్ వర్డ్స్‌లో ఉంటాయన్నమాట. The more familiar students are with ఫ్రై వర్డ్స్, the faster and more fluently they can read. ఈ ఫ్రై వర్డ్స్ తోటి ఎవరైతే చాలా ఫెమిలియర్‌గా ఉంటారో వాళ్ళు ఈజీగా రీడింగ్ అనేది చేస్తారనమాట. అంటే రీడింగ్ ఫ్లూయెన్సీ అనేది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, డాల్చ్ సైట్ వర్డ్స్ కానీ, ఫ్రై సైట్ వర్డ్స్ కానీ, ఏ సైట్ వర్డ్స్ అయినా దేనికి ఉపయోగపడతాయి అంటే టు ఇంప్రూవ్ ద రీడింగ్ ఫ్లూయెన్సీ. టు ఇంప్రూవ్ ద రీడింగ్ ఫ్లూయెన్సీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి ఎడ్వర్డ్ విలియం డాల్చ్ గారు ఇంకా ఎడ్వర్డ్ ఫ్రై గారు ఇద్దరు కూడా సైట్ వర్డ్స్ అనేటువంటి వాటిని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సైట్ వర్డ్స్ అండి. మీకైతే డీటెయిల్డ్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను సైట్ వర్డ్స్ గురించి. ఇవంతా కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి. వీటన్నిటిని కూడా చక్కగా మీరు చూడండి. ఇంకా మన ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటిది ప్లే స్టోర్లో అవైలబుల్గా లేదు. దాని యొక్క లింక్ అనేటువంటిది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని డిస్క్రిప్షన్ ద్వారా ఆ లింక్ని ఓపెన్ చేసుకొని మీరు ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకొని అందులో మనకి ఏపీడిఎస్సి కానీ, టీఎస్డిఎస్సికి, ఏపీ జేఎల్డిఎల్ పిఎల్కి, ఇంకా తెలంగాణ జేఎల్డిఎల్ పిఎల్కి ఇట్లాగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మన యాప్ని డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకొని చూడండి. మీకు ఓకే అవసరము అనుకుంటే యూ కెన్ పర్చేస్ ద కోర్సెస్. ఇంకా నా నంబర్ కూడా ఇస్తాను మీకు. మై నంబర్ ఈజ్ 7799691771. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ కూడా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. I hope you understood it very well.